మూతపడి తెరుచుకున్న స్కూళ్లకు నిధులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మరింత ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. గతంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం వల్ల మూతపడిన పలు ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది తిరిగి తెరుచుకోవడం విశేషం. మొత్తం 138 పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ పాఠశాలలు తెరుచుకోవడంతో సమీప ప్రాంతంలోని గ్రామీణ విద్యార్థులకు తక్కువ ఖర్చుతో మంచి విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ పాఠశాలలో విద్యా వాతావరణం మెరుగ్గా ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యార్థులకు మంచి తరగతి గదులు, సౌకర్యవంతమైన ఫర్నిచర్, శుభ్రంగా ఉండే వాతావరణం అవసరమన్న సంగతి విద్యాశాఖ గుర్తించింది. దీంతో ఇప్పటికే తెరుచుకున్న పాఠశాలల్లో అవసరమైన వసతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రతి పాఠశాలకు 2 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిధులతో పాఠశాల భవనాలకు రంగులు వేయడం, డెస్కులు, బెంచీలు వంటి ఫర్నిచర్ ఏర్పాటు, మరమ్మతులు చేయడం వంటి పనులు జరుగుతాయి. తక్కువ సమయంలోనే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం సిద్ధం చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ 138 పాఠశాలలో సుమారు 2,000 మంది విద్యార్థులు చేరారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకున్నట్లు చెప్పొచ్చు. ఇకపై విద్యార్థుల సంఖ్య మరింతగా పెరగాలని, పాఠశాల అభివృద్ధికి నిధులు తరచూ రావాలని ఆశించాల్సిందే. విద్యారంగంలో ప్రభుత్వం ఈ విధంగా ముందడుగు వేయడమే కాక బడులు మళ్లీ బంగారు దశను చేరుకునేలా చక్కటి మార్గం వేసిందని చెప్పుకోవచ్చు.